ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. అందరం ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మందిరంలో నమ్మి అందరికీ, అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం బయట పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ ప్రభు మనల్ని కాచి కాపాడుతున్నాడు కనుక ఆయనను స్తుతించి ఆరాధించి ఆయనను మహింపరిచి మనం ఇంకా క్షేమంగా జీవించాలని నేను ప్రభు నామములో మీ అందరినీ కోరుకుంటున్నాను. ఆరాధన ప్రారంభమవుతుండగా అందరూ క్రమంగా మర్యాదగా అల్లరి లేకుండా జాగ్రత్తగా మన మధ్యలో దేవుని సన్నిధి ఉన్నది స్పృహ కలిగి ప్రతి ఒక్కరూ క్రమంగా మర్యాదగా ప్రభు సన్నిధిలో నిలవబడి ఆరాధించవలసిందిగా ప్రభునామములో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభువా, నీ యొక్క పాదములకు వేలాది వందనములు, స్తోత్రం నాయన. గడిచిన కాలం అంతా కూడా ప్రభువా, నీ యొక్క రెక్కల చోటున కాచి కాపాడినందుకు నీకే వందనములు, స్తోత్రం తండ్రి. నా ప్రభువా, ఈరోజు పునరుద్ధానం రోజు నీ సన్నిధికి తండ్రి అనేక మంది బిడ్డలు నడిపించాం ప్రభువా. నీ సన్నిధిలో మేమందరం కూడా నాయన సంతోషంతో, ఆనందంతో, నీ యొక్క పాటలతోనూ వాక్యంతో నిన్ను స్తుతించుకునే భాగ్యం మా అందరికి దయచేయం తండ్రి. మా యొక్క ఆలోచనలు, తలంపులు ప్రభువా, సాతాను సంబంధించిన కూడా ప్రభువా దూరపరిచి నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు మాకు అనుగ్రహించాం తండ్రి. క్రమంగాను నీ సన్నిధిలో మేము ఉంటకు నీ కృప దయచేయం ప్రభువా. నీ మాటలు వినుటకు తండ్రి గ్రహించే మనసు, జ్ఞానమును, జ్ఞాపశక్తిని మా అందరికి దయచేయం తండ్రి. ఈరోజు మాకు కావాల్సిన జీవాహారము నీ బిడ్డతో మీరు మాట్లాడండి, పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. నీ బిడ్డకు మంచి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయం తండ్రి. నీ మాటలు మా యొక్క హృదయంలో మేము భద్రపరుచుకొని జీవించులాగు నీ కృప దయచేయం తండ్రి. నాయన చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభువా ఆశీర్వదించి దీవించి వారికి కావాల్సిన సహాయము, స్వస్థతలు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయం తండ్రి. నాయన ఆది నుండి అంతం వరకు నీకు మహిమకరంగా జరిగించమని మా ప్రభుని సునామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బలమైన నామము నా యేసు నామం అనే కీర్తన పాడుకుంటూ ఆరాధనలోకి వెళ్దాం. స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొడదాం అందరం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యుగములలో తరతరములలో ఘనమైనది నా యేసుని నామం, బలమైనది నా యేసుని నామం. ఆమేన్ హల్లెలూయా. అందరం ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అడవిలో సింహ
సింహపు పిల్లలు ఆకలి గుణమేమో గాని తనను నమ్మిన వారెవరు ఆకలిని చవి చూడరు. అడవిలో సింహపు పిల్లలు ఆకలి గుణమేమో గాని తనను నమ్మిన వారెవరు ఆకలిని చవి చూడరు. సర్వకాలమున ఆదరణ యేసే మనకిచ్చును. సర్వకాలమున ఆదరణ యేసే మనకిచ్చును. యేసే మనకిచ్చును. ఆమేన్ హల్లెలూయా. అందరం ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఘనమైన నామం నా యేసుని నామం. ఘనమైన నామం నా యేసుని నామం. చదువుదాం. నీ మీద నేర్చు శత్రువులు ఒకతో నీపై పడిన పారిపోదురు నీ ఎదుట త్రోవలన్నవారు. నీ మీద లేచు శత్రువులు ఒకతో నీపై పడిన పారిపోదురు నీ ఎదుట త్రోవలన్నవారు. కొదమ సింహమే ఎదురైనా భయము లేదు మనకిలలో. కొదమ సింహమే ఎదురైనా భయము లేదు మనకిలలో. యేసే తోడుండగా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఘనమైన నామం నా యేసుని నామం. 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 యుగ యుగములలో తరతరములలో ఘనమైనది నా యేసుని నామం. ఘనమైనది నా యేసుని నామం. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. అందరం లేచి నిలబడి కొద్ది నిమిషాలు మనల్ని క్షేమకరంగా సజీవుల లెక్కలో నిలిపిన మన ప్రభువును ఆరాధన ద్వారా స్తుతిద్దాం. అందరం లేచి నిలబడదాం. దయచేసి అందరం లేచి నిలబడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేచి నిలబడిన మనం మన కన్నులు మూసుకుని ఆకాశం వైపు మహిమ సింహాసనాసీనుడై మన మధ్య సంచరిస్తున్న సజీవుడైన యేసయ్యను ఆరాధిద్దాం. అందరూ నోరు తెరిచి ప్రభువును స్తుతిద్దాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడా,
స్తోత్రం 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 స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండవద్దు. స్వరమెత్తి దేవుని స్తుతిద్దాం. నోరు తెరిచి ప్రభువును స్తుతిద్దాం. అందరం ఆరాధిద్దాం. స్తుతించండి, స్తుతించండి, ఆరాధించండి. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు, ఆయన పునరుద్ధరణుడి తిరిగి లేచి నిన్ను నన్ను జీవింపజేయటానికి సమర్థుడైన దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వైపు చూస్తూ ఆయనది స్తుతిద్దాం. ఈ లోకంలో క్షేమము కరువైపోయింది. ఏ మనిషి క్షేమముగా జీవించలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. క్షేమాధిపతి అయినా మనకి క్షేమాన్ని దయచేసే సజీవుడైన యేసు వైపు మన చేతులెత్తి మన హృదయాన్ని ఆయన ముందు పరిచి ఆయనను స్తుతిద్దాం, మనసారా స్తుతిద్దాం. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శరీరముతో సజీవుడై మనల్ని సజీవుల లెక్కలో కాచి కాపాడుతున్న యేసును స్తుతిద్దాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. వాగ్దానం ఇచ్చి కాపాడిన దేవుని స్తుతిద్దాం. వాగ్దానం ఇచ్చి నడిపిస్తున్న దేవుని స్తుతిద్దాం. వాగ్దానాన్ని ఇచ్చి నిన్ను రక్షిస్తున్న యేసయ్యను స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, స్తోత్రం నాయన. స్తోత్రము తండ్రి. మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. మీరు జీవింపచేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. వందనాలు తండ్రి, వందనం. స్తోత్రం 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 నాయనా. మేము జీవిస్తున్నామంటే ప్రభువా, మేము క్షేమంగా జీవిస్తున్నామంటే తండ్రి నీ మహాకృపయే నాయనా. స్తుతించు స్తుతించు స్తుతించు, ఆరాధించు. ఆయన వైపు నీ చేతులెత్తు, ఆయన వైపు నీ హృదయాన్ని తెరిచి ఆయనను స్తుతించి మధ్యాహ్న కాల సమయంలో నిన్ను కాపాడేవాడు ఆయన, నిన్ను రక్షించేవాడు ఆయన, నిన్ను నడిపించేవాడు యేసు. ఆయనను స్తుతించు, ఆరాధించు. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డ, స్తుతించు. నువ్వు స్తుతిస్తూ ఉండగా నీ జీవితంలో ఆయన గొప్ప మార్పులను దయచేస్తాడు. స్తుతిస్తూ ఆయన వైపు చూస్తూ స్తుతించావు. అందరం స్తుతిద్దాం. ఆయన సజీవుడు, ఆయన యేసు, ఆయన సజీవుడు. ఆయన వైపు చూస్తూ స్తుతిద్దాం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి మనం చూస్తే క్షేమము కరువైపోయింది మనకి. ఎక్కడ చూసినా అపాయము, ఎక్కడ చూసినా రోగాలు, ఎక్కడ చూసినా వ్యాధులు, ఎక్కడ చూసినా భయంకరమైన స్థితిలో మనిషి జీవిస్తున్నాడు. ఆయన మాత్రమే సజీవుడైన యేసు మాత్రమే మనకు క్షేమాన్ని ఇచ్చేవాడు. ఆయనను స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆనందిస్తూ ఆయనలో అనుదినము కృప పొందేవారుగా ఉందాం. స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తుతించు. ఆయన సజీవుడు. చెప్పండి కూడా. చెప్పండి ప్రతిష్ఠిద్దాం. సజీవుడవైనా యేసయ్యా, సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సంతృప్తితో సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన
నిలిచిన నీ వారికే సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సంతృప్తితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. సజీవుడవైన యేసయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన సజీవుడు. నిన్ను సజీవుడిగా ఉంచడానికి ఆయన మాత్రమే సమర్థుడు. ఆయన సన్నిధిలో చప్పట కొడుతూ ఆయన స్తుతితో ఆరాధిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. ధనరాశులేల ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులను దయచేసినావే ఇహ పరమున నాకు. ధనరాజుల ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులను దయచేసినావే ఇహ పరమున నాకు. శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే. శ్రేష్టమైన వాగ్దానములతో శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే. శ్రేష్టమైన వాగ్దానములతో సజీవుడవైన యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. క్షేమములతో సర్వజనులకు ప్రయాసగా మారిన సమయంలో క్షేమాధిపతి అయిన ఆయన వైపు చూస్తూ ఆనందం చప్పట్లు కొడదాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతు నన్ను. క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. నిత్య నిబంధనగా నీ వాత్సల్యముతో చూపితివే. నిత్యమైన నీ సత్యవాక్యముతో నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే. నిత్యమైన నీ సత్యవాక్యములో సజీవుడవైన యేసయ్యా.
సజీవుడవై మరణాన్ని జయించి ప్రభువా తిరిగి లేచిన వాడవు. నీలోనే క్షేమం ఉంది, నీలోనే జీవం ఉంది ప్రభువా. నీ వైపు చూస్తూ తండ్రి నిన్ను స్తుతించే గొప్ప దుర్మితమైన చూడాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్వాస్థ్యముగా మోసినది నీవే, నీ కృపకాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవే. నీ స్వాస్థ్యముగా మోసినది నీవే, నీ కృపకాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవే. పరమరాజ్యములో మహిమల నింపుటకు అనుగ్రహించితివే. పరిపూర్ణమైన నీ ఉపదేశములో పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే. పరిపూర్ణమైన నీ ఉపదేశములో సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన ఈ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించదు నీలో అనుభవము కృపనుంది. ఆరాధించదండి ఆనందధనులతో, ఆనందించదనిలో అనుభవము కృప పొంది. ఆరాధించదనిండి ఆనందధనులతో. అజీవుడవైనా యేసయ్యా, ఆనందించదనిలో అనుభవము కృప పొంది. ఆరాధించదనిలో ఆనందధనులతో. అందరం ఆనందించదనిలో అనుభవము కృప పొంది. ఆరాధించదనిలో ఆనందధనులతో. స్తోత్రం. హల్లెలూయా. ఆనందించదనిలో అనుభవము కృప పొంది. ఆరాధించదనిలో ఆనందధనులతో. స్తోత్రం చేద్దాం. స్తుతిద్దాం ఆయనను స్తుతిద్దాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. యేసు వైపు చూసి స్తుతిద్దాం. ఆయన సజీవుడైన యేసు, ఆయన వైపు చూస్తూ ఆనందిద్దాం. అందరూ నోరుతో ఆయన స్తుతిద్దాం. యేసయ్యా, నీలో ఆనందిస్తానైనా, నీలో ఆరాధిస్తూ ప్రభువా, సజీవుడైన నీ వైపు చూస్తూ నీ సన్నిధిలో ప్రభువా నీ బట్టిగా జీవించే ప్రభుత్వ ఇచ్చేయండి. అయినా ఆనందించదు నీలో, ఆరాధించదు నీలో ప్రభువా. అయా నీకు స్తోత్రము, అయా నీకు స్తోత్రము, అయా నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయనా. స్తోత్రము తండ్రి. వందనాలు ప్రభువా, వందనాలు నాయనా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయనా. ఈ లోకములో తండ్రి క్షేమము కరువైన రోజుల్లో ప్రభువా ప్రజలందరూ ప్రభువా క్షేమము లేకపోయింది. మరణ బాధతో ప్రభువా దిక్కు తోచుక వాడిపోతున్న స్థితిలో తండ్రి నీవు సజీవుడవై, నీవు సజీవుడవై, నీవు సజీవుడవై ప్రభువా మమ్మల్ని అందరినీ తండ్రి నీ రెక్కల మెడలో కాచి, నీ రెక్కల మెడలో కాపాడి సంరక్షిస్తున్నదో నీకు స్తోత్రము, నీకు స్తోత్రములు, నీకు వందనములు ప్రభువా. సజీవుడమైన నిన్ను ఆరాధిస్తూ ఆనందిస్తూ నీ సన్నిధిలో జీవిస్తున్నాయినా. స్తోత్రము, 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 స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయనా. లోకంలో తండ్రి ఏ మనిషికి క్షేమం లేదు నాయనా. సర్వజనులు ప్రభువా
నైనా తెగుళ్ళతో ప్రభువా, ప్రమాదాలతో తండ్రి, విపత్తులతో ప్రభువా, క్షేమము దొరకక బ్రతుకులాడుతూ పరిగెడుతున్న రోజుల్లోనైనా నీవు సజీవుడు, నైనా నీవు సజీవుడు అయి తండ్రి ప్రభువా, మమ్మల్ని కూడా నీ రెక్కల నీడలో ప్రభువా నీ కృపాక్షేమముతో మోసి నడిపిస్తున్నావు తండ్రి. నీ కొందనాలు అయ్యా, నిన్ను స్తుతించి ఆరాధించడం తప్ప, నీ సన్నిధిలో ప్రభువా వెలుగెత్తి నిన్ను స్తుతించడం తప్ప ప్రభువా ఏమీ చేయలేని భాగ్యము తండ్రి. నీ ప్రేమను బట్టి నీవు ప్రేమించావు తండ్రి, నీవు కృప చూపావు కనుకే ప్రభువా మేము ఇంకా సజీవులుగా ఉన్నాము తండ్రి. అందరిని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం నాయన. సజీవుడా నీకు స్తోత్రాలు, సజీవుడా మీకు వందనాలు నాయన, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ఒక నిమిషం మౌనంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ఉందాం. ఆయన నీతో మాట్లాడే సమయం, నిన్ను సంధించే సమయం. మౌనంగా ఒక నిమిషం ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, సజీవుడైన మా తండ్రి, నైనా నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎందరికీ లేని గొప్ప ధన్యతను ప్రభా మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. శరాబులు, కెరాబులు, మహాదుతుల చేత ప్రభా నిత్యము స్తుతించబడుతూ ఆరాధించబడుతున్న గొప్ప దేవా, ఏ యోగ్యత, ఏ మంచి లేని మమ్మల్ని ప్రభువా నీవు ఎన్నుకుని ప్రభువా నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నైనా లోకము భయంకరమైన పరిస్థితుల్లో ప్రభువా క్షేమము లేక నశించిపోతున్న సమయంలో తండ్రి నీ బిడ్డల చుట్టూ మీరు కంచె వేసి కాపాడి సంరక్షిస్తున్నారు నాయన. మీకు వందనాలు. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా నూతన యెరూషలేము ప్రార్థనా మందిరపు పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీ ఆత్మతో అభిషేకించి మీ జ్ఞానముతో నింపినందుకు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా దైవజనులని భక్ష్యం నిలబడిపోతుండగా తండ్రి మీ పరలోకపు సింహాసనం నుంచి ప్రభువా మీ పరిశుద్ధ వాక్కులు వినిపించి ప్రభువా బిడ్డలు ప్రభువా బలపరిచి ప్రభువా, అలాగే నీ సన్నిధిలో నీ వాక్కులు నింపుకొని మేము సజీవులుగా నీ సన్నిధిలో నిలబడటానికి మీ కృపా సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రేమ మహిమ కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం. అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలమ్మా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారికి కూడా ప్రత్యేక వందనాలు. బ్రదర్ ఈరోజు మంచి పాట పాడారు, దేవుడు మనకు తోడై ఉన్నాడని. చాలా సంతోషం. ఈరోజు నేను చెప్పాలన్న వాక్యం కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు ఎలా అనేది నేను సిద్ధపడిన అంశము. ముందుగా ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళదాం. దయచేసి ప్రార్థనలు అందరూ నాకుతో ఏకీభవించండి. మెలకువగా ఉండి ప్రార్థన చేసుకుందాం. ఎవరికైనా నిద్ర వస్తే ముందుగానే వెళ్ళి తల కళ్ళు కడుక్కొని రండి. మధ్యలో నిద్రపోయితే ప్రక్కనున్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసి వాళ్ళని మర్యాద చేయండి. ప్రార్థన చేసుకుందాం.
కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతయు నాయన నీ కృపలో మమ్మల్ని దాచినందుకు స్తోత్రాలు. దయగల తండ్రి, ఈ పరిస్థితులలో, ఈ భయంకరమైనటువంటి కరోనా పరిస్థితులలో మమ్మలను తండ్రి కాపాడుచు నీ సన్నిధి తోడుగా ఉంచి మమ్మలను నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీరు సజీవులైన దేవుడవు నా తండ్రి, ఆరాధనకు యోగ్యుడవు ప్రభువా. మేము నా తండ్రి ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతిస్తూ మా స్తుతులపై తండ్రి మీ సింహాసనమును స్థిరపరచుకొని మిమ్మలను ఆరాధించుకునే భాగ్యము, మా పూర్ణ హృదయముతో ఆరాధించుకునే భాగ్యము మీరు అనుగ్రహించి నడిపించుచు నా తండ్రి నీ కృపలో దాచి ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి నాయన. ఈ తండ్రి ఈ కార్యక్రమంను చూస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించి నీ రాకడకు సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమున నీ సన్నిధికి చేరు వచ్చిన ఒక్కొక్కరిని ప్రత్యేకంగా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నా తండ్రి సజీవుడు అయిన నిన్ను తెలుసుకొని నా తండ్రి ఆత్మీయముగా ఎదుగుటకు, మారు మనసు పొంది నా ప్రభా నీ రక్షణలో స్థిరపరచుటకు, నీ నిత్యత్వాన్ని పొందుకొని తండ్రి నీతో యుగయుగాలు ఉండే భాగ్యం కలిగి ఉండటానికి మా అందరికీ నీ కృప అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాను. నీ పరిశుద్ధాత్మను ద్వారా మమ్మలను శక్తిమంతులుగా ఉంచి బలపరుచు నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. ఒక్కొక్కరిని ప్రభా మెలకు కలిగిన ఆత్మనిచ్చి బలపరుచు నాయన. మీకు స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మను చేత నింపి బలపరుచు నాయన. మీకు స్తోత్రాలు. నీ సత్యమును గ్రహించి నా తండ్రి నీ సత్యములో జీవించుచు నా ప్రభా నిన్ను ఘనపరచులాగున కృప దయచేయి. దుష్టుడు ముట్టకుండా నా తండ్రి నాయనా నీ సన్నిధిలో నీ రెక్కల్ని నిన్ను కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమున నీ లేఖనములు మేము ధ్యానం చేసుకునిచుండగా నీ గ్రంథమును మాకు నేర్పు నాయన. నీ గ్రంథములో ఉన్న భావమును మాకు తెలియచేయి నా తండ్రి. మేము అనుసరించి నడుచుకునే ఆ బుద్ధిని జ్ఞానమును మాకు దయచే నాయన. మాకు మంచి ఆరోగ్యము దయచే నా తండ్రి. నీ సన్నిధి ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరొకసారి వందనాలు. దేవుడు మనకి తోడయ్యున్నాడు అని ఎలా చెప్పగలము? మనిషికి తోడై ఉంటాడు అది చెప్పగలం. ఎప్పుడంటే మనిషి వెంటనే ఉంటాడు కాబట్టి, కనపడుతూ ఉంటాడు కాబట్టి. ఆ విధమైన పరిస్థితులలో మనిషి తోడు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పగలం. కానీ దేవుడు తోడై ఉంటాడు అని, దేవుడు తోడై ఉన్నాడు అని ఎలా చెప్పగలం? దేవుడు తోడై ఉంటాడు అని ఎలా చెప్పగలము? మీకు ఒక ప్రశ్న. నీతో దేవుడు తోడై ఉన్నాడా అనేది, కరోనా వస్తే మనిషి ఆయుష్ ఎంత చెప్పండి? ఎన్ని రోజులు? 15 days ఫినిష్.
దేవుడు ఎందుకు మనల్ని కాపాడుతున్నాడు? మనం ఏమైనా గొప్పోళ్ళమా? దేవుడు మనం కాపాడుతున్నాడంటే మనం ఏదో ఆయనకి ఇస్తున్నామని కాదు. ఒకసారి యేసుప్రభు అంటాడు, మనుషుల ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో వాళ్ళని నేను దేవుని ఎదుట, నా తండ్రి ఎదుట ఒప్పుకుంటానన్నాడు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోకపోతే సిగ్గుపడేవాడు ఎవడైనా ఉంటే నేను నా తండ్రి ఎదుట కూడా ఏమన్నాడు? ఒప్పుకోవడానికి సిగ్గుపడతాడంట ఆయన. దాని అర్థం తెలుసా మీకు? ఇటు వినండి అమ్మా, ఇటు వినండి. నా తండ్రి యొద్ద ఒప్పుకోవటానికి సిగ్గుపడతాను అంటున్నాడు యేసుప్రభు వారు. ఆ మాటకు అర్థం మనకు అర్థమవుతుందా? విమర్శ దినం ఉన్నందట. యేసు ప్రభువు నిన్ను చూసి సిగ్గుపడతాడట. ఆ సిగ్గులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఆయన ఎదుట నీవు నిలబడ్డప్పుడు, నీవు భూమి మీద బ్రతికున్నప్పుడు యేసుక్రీస్తు దేవుడు, దేవుని కుమారుడని, నా రక్షకుడని నీవు ఒప్పుకోలేదు కాబట్టి, ఒప్పుకోవడానికి సిగ్గుపడ్డావు కాబట్టి, నేను నా తండ్రి దగ్గర పరలోకంలో నిన్ను చూసి నేను సిగ్గుపడతానంటున్నాడు. ఎందుకంటే ఆ సమయమున నీ ముఖం కనపడినప్పుడు, యేసుక్రీస్తుకి నీ ముఖం కనపడినప్పుడు ఆయన సిగ్గుతో తల వంచుకుంటాడట. ఎందుకో తెలుసా? వినండి. ఒరే, నీ కోసం నేను భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించి ప్రాణం పెట్టి రక్తం చిందించి శ్రమపడి చచ్చిపోయి తిరిగి లేచాను నీ కోసం పునరుద్ధానుడై. విన్నావు, నువ్వు గ్రహించలేదు. ఇంత త్యాగం చేసి నన్ను ఒప్పుకోవడానికి నీవు ఇష్టపడలేదు. అందుకని నిన్ను చూసి సిగ్గేస్తుంది నాకు అంటాడట. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎంత బాధపడుతూ అంటాడు ఆయన ఆ మాట. నేను ఇంత త్యాగం చేసి వస్తే కనీసం ఆ రోజు మనుషులు ఎదుట నీవు నన్ను ఒప్పుకోలేదు, సిగ్గుపడ్డావు. ఈరోజు నిన్ను చూసి నేను సిగ్గుపడాల్సి వచ్చింది. నా త్యాగాన్ని గుర్తించలేకపోయావురా, పో నరకానికి అంటాడట. అర్థమవుతుందా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా భక్తితో, భయభక్తులతో క్రమంగా మనం ఉండాలి ప్రియులారా. అలా ఉంటేనే దేవుని యొక్క కాపుదల దృష్టి మన మీద ఉంటుంది. అందరం ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము.
యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందల నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమొందకమని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పెను. మోషే చివరి దినాలలో, వినండి, మోషే చివరి దినాలలో తన శిష్యుడైనటువంటి యెహోషువను పిలిచి ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట ఈ మాటలు చెప్పాడు. 8వ వచనంలో, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమొందకము. ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పాడు. ఇక్కడ యెహోషువతో మోషే మాట్లాడుతూ ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. సందర్భాన్ని అర్థం చేసుకోండి. సందర్భం అనేది అర్థం అవ్వాలి ప్రియులారా. మోషే యెహోషువను పిలిచాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట చెప్తున్నాడు ఏమని? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు, భయపడకు, విస్మయముందకు. ఆ దేశమును స్వతంత్రింప చేయటానికి నీవు వారికి, ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండి నడిపిస్తావు. దేవుడు నీకు తోడై ఉంటాడని చెప్పేసి అని, భయపడొద్దు, విస్మయం పొందొద్దు అని చెప్పేసి యెహోషువతో మోషే చెప్పాడు. ప్రియులారా, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో 9వ వచనం 2వ భాగం చదువుదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం, సెకండ్ పార్ట్. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. మీరు ఎప్పుడైనా వినండి, ఇటు చూడండి. దేవుడు తోడై ఉండినటువంటి పరిస్థితులు, దేవుడు నాకు తోడైండి ఫలానా సమయంలో నడిపించాడు అనేటటువంటి ఆ అనుభూతి ఎప్పుడైనా కలిగిందా? దేవుడు నాకు తోడైండి ఫలానా రోజు నన్ను నడిపించాడు, నా పక్కనే ఉండి నడిపించాడు, నాకు తోడై ఉన్నాడు, ఎంత చక్కగా నన్ను కాపాడి నడిపించాడు ఆ రోజు అనే అనుభూతి, ఆ అనుభవం మీలో ఎవరికైనా ఉన్నదా? దేవుడు తోడయుండి నడిపించే అనుభవం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలాంటి పరిస్థితులలో దేవుడు తోడై ఉంటాడు? నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఇది యెహోషువ గ్రంథంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. మనిషికి దేవుడు తోడయుండి నడిపించకపోతే ఎక్కడికి వెళ్తాడు?
మనిషికి దేవుడు తోడైండి నడిపించకపోతే ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాడు? చెప్పండి. దేవుని తోడు లేకపోతే, తోడుండి నడిపించకపోతే, తోడు అనే మాటకి అర్థం ఏంటి? తోడు అనే మాటకి అర్థం ఏమిటి? కలిసి ఉండుట. అర్థమవుతుందా? దేవుడు మనతో కలిసి ఉండి నడిపించుట అర్థం. అలాంటి జీవితం మనకు కావాలి. దేవుడు తోడయుండి కలిసి నడిపించే అనుభవంతో మన జీవితాన్ని కొనసాగించాలి ప్రియులారా. ప్రభు సన్నిధిలో ప్రియులారా, యెహోషువతో దేవుడు ఎందుకు అంటున్నాడంటే ఈ మాట, ఏమంటున్నాడు? నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని ఎందుకు అంటున్నాడంటే ఈ మాట, పాపం మోషే గారు చనిపోయాడు, ప్రభువునందు నిద్రించాడు, ఆయన లేడిక. కాబట్టి ఇశ్రాయేల్ ప్రయాణం ఎక్కడికి వచ్చేసింది? ఎక్కడికి వచ్చేసింది? యోర్దాను దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఇశ్రాయేలీయుల అరణ్యములో నడవటం యోర్దాను దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అక్కడ ఉన్నటువంటి పర్వతాలలో, మిద్యాను పర్వతాలలో ఒక పర్వతం మీద మోషే చనిపోయాడు. అయిపోయింది ఆయన పీరియడ్. ఇక వీళ్ళని నడిపించటానికి యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఏర్పాటు చేసుకొని అక్కడ యెహోషువని పిలిచి, యెహోషువ, నా సేవకుడైనటువంటి మోషే చనిపోయాడు, మృతి చెందాడు, కాబట్టి నీవు లేచి ఈ ప్రజలను నడిపించు, కనాను దేశం నడిపించు అంటున్నాడు. వారి పితరులకు నేను వాగ్దానం చేసిన ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించు అంటున్నాడు. వారికి నేను ఏదైతే వాగ్దానం చేశానో ఆ దేశానికి వీళ్ళని పట్టుకొని వెళ్ళు. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తాను. ఇదిగో పలానా అద్దు, లెబానోన్ నుంచి మరి కాజా, ఎంత అద్దులు చెప్పాడు అక్కడ. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము చదవండి ఎవరైనా ఒకరు పెద్దగా, 2వ వచనం నుంచి. కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. యోర్దానును దాటి ఇశ్రాయేలుకి ఇచ్చు దేశమునకు వెళ్ళండి. మోషేతో చెప్పినట్లు అడుగు పెట్టు ప్రతి స్థలము మీకిచ్చుచున్నాను. ఈ అరణ్యము లెబనాను మొదలుకొని ఆ సరిహద్దు చెప్తున్నాడు, మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండును. చెప్పేశాడా? బాధ్యత అప్పగించాడా? యెహోషువని పిలిచి నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవాకు తోడై ఉన్నాడని చెప్పాడు. ఆ మాట ఎందుకు చెప్పాడంటే ఆయన పై వచనాలు ఇప్పుడు మనం చదువుకున్నాం, అవునా? దేవుడు యెహోషువని పిలిచి, నా సేవకుడైన మోషే చనిపోయాడు, మృతి చెందాడు, కాబట్టి నీవు లేచి ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించు అన్నాడు. యోర్దాను దాటించి నడిపించు.
వాళ్ళ పితరులకు వాగ్దానం చేసినటువంటి కనాను దేశానికి నడిపించు. ఇదిగో సరిహద్దులు ఇది ఇది అని చెప్పుతూ, నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటాను, నీ ఎదుట ఎవ్వడు కూడా నిలువలేక ఉంటాడు అని చెప్పేసి అభయం ఇచ్చాడు దేవుడు. ఎవరికి? యెహోషువకు చెప్పేశాడు, ఈ పని నువ్వు చేయాలి, ఈ పని నీవు చేయాలి. జాగ్రత్త గమనించండి ప్రియులారా. ఏది దాటమన్నాడు? ముందల యోర్దాను దాటమన్నాడు. యోర్దాను దాటడం అంటే, యోర్దాను అంటే అర్థం మరణము అని అర్థం. యోర్దాను అంటే మరణం. మరణమును జయించి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? యోర్దాను దాటితే ఇంకేమొస్తుంది? వాగ్దాన భూమి. అర్థమైందా? యోర్దాను దాటావంటే దాటడంలోనే ఉన్నది. ఇక్కడ ఏం దాటాలి ఇప్పుడు? సజీవమైన భూమిలోనికి, యుగయుగాలు జీవించే భూమిలోనికి నీ వెళ్ళాలంటే ఏమి దాటెళ్ళాలి? మరణం అనే యోర్దానును దాటెళ్ళాలి. మరణము జయించి వెళ్ళాలి. అవునా? భూమి మీద మరణమును జయించిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఉన్నారా? ఉన్నారా? భూమి మీద ఇదిగో మరణమును జయించి నేను అది అరిగి వెళ్ళాను, నన్ను పట్టుకొని రండ్రా అని ఎవరైనా అన్నారా? ఒక్క యేసయ్య మాత్రమే. ఆమేన్, ఆమేన్. నా యేసు మాత్రమే మరణమును జయించి అదరికి వెళ్ళిపోయి, నేను సజీవుడను, ఇదిగో మార్గం రండి అని చెప్పాడు. నేనే మార్గం. ప్రభునందు ప్రియులారా, యెహోషువతో అంటున్నాడు, ఈ యోర్దాను అనే మరణాన్ని దాటి వాగ్దాన భూమిలోనికి వెళ్ళండి. నీవు బ్రతికున్నంత వరకు కూడా ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు, నేను నీకు తోడయున్నాను. బట్ ఈ మాటలు చెప్పి యెహోషువతో, అక్కడ అయితే అనే మాట ఉంది. అక్కడ చూడండి బైబిల్లో, అయితే ఉందా? ఏ వచనం? 7వ వచనం. ఈ అన్ని సంగతులు చెప్పి అయితే అంటున్నాడు. ఇక్కడ అయితే అనే మాట మనం ఏమర్థం చేసుకోవాలి? కండిషన్. వెరీ గుడ్. ఇంగ్లీష్లో కండిషన్. కండిషన్ నౌన్, కండిషనల్ ఆబ్జెక్ట్ కదా, విశేషం. అవునా? అంటే ఏంటి ఇప్పుడు కండిషనల్? కండిషనల్కి మీనింగ్ ఏం చెప్తాం ఇక్కడ? డిపెండింగ్ ఆన్ కండిషన్స్. అంతేనా? అంతేనండి. డిపెండింగ్ ఆన్ కండిషన్స్. అంతేనా? షరతులకు లోబడాలి. షరతులకు లోబడాలి. అమ్మా వినండి. యెహోషువ యోర్దాను దాటిని వెళ్ళాలి. పితరులకిచ్చే వాగ్దాన ప్రకారం ఈ భూమిని స్వతంత్రింపచేయి. నీ ఎదుట ఏ మనుషుడు నిలవడు, నేను నీకు తోడయున్నాను. అయితే కండిషన్. అండర్స్టాండ్? కండిషన్, కండిషనల్స్. షరతులు చెప్తున్నాడు అక్కడ. 3 షరతులు చెప్పాడు. చూడండి, చదవండి 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే
నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ఫస్ట్ మళ్ళీ చదవండి. అయితే నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు అప్పగించిన ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. అది ఒకటి. షరతులలో ఒకటి, ఊరికే రాదు పరలోక రాజ్యం కదా నాన్న, ఊరికి రాదు. ఇక్కడ కూర్చొని విని వెళితే రాదు, షరతులకు లోబడాలి. అర్థమైందా? కండిషన్స్ లోబడాలి. దేవుడు పెట్టే షరతులు నీవు పాటించాలి. ఆ షరతులకు నువ్వు తల వంచి పాటించాలి ప్రియులారా. ఆ షరతులను నమ్మి విశ్వసించి అనుసరించాలి. యెహోషువకి బాధ్యత అప్పగించాడు, ఈ ప్రజలను నడిపించు. అయితే షరతు, మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనకు ఈ షరతులు కావాలి. యెహోషువకి ఏ షరతులైతే ఇచ్చాడో అదే షరతులు నీవు కూడా పాటిస్తేనే మరణమనే యోర్దానును దాటి నిత్యత్వంలోనికి ప్రవేశించగలవు. షరతులు పాటించకుండా నిత్యత్వంలోనికి పరలోకానికి నీవు చేరటం అసంభవం. మీకు పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశ ఉన్నదా? ఉత్తిగా చెప్పొద్దు, ఉట్టిటికి చెప్పొద్దు. అర్థమైందా? ఉన్నదా? ఇంకో విషయం తెలుసా? దేవుడట, అరే ఉంటే వెచ్చగానే ఉండండి, లేకపోతే చల్లగానే ఉండండి, నులివెచ్చని స్థితి మాత్రం వద్దు. వెచ్చగా ఉండటం అంటే ఏంటి? వెచ్చగా ఉండటం అంటే ఏంటి? పూర్తిగా దేవునిలో సంపూర్ణంగా సమర్పణ చేసుకొని దేవునిలో జీవించటం. చల్లగా అంటే అసలు బైబిలే నాకు అవసరం లేదు, దేవుడే అవసరం లేదు, పరలోక రాజ్యం అవసరం లేదు, నాకు ఈ లోకమే సంతోషం, అంతా ఇదే అని అనుకునేవాడు చల్లగా ఉండేవాడు. అవునా? ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఉంటే చల్లగానుండు, వెచ్చగానన్నా ఉండు. ఉంటే ఆయనలోనన్నా సంతోషించు, లేకపోతే లోకంలో ఉండైనా సంతోషించు. అరే ఈరోజు సినిమాకి వెళ్దాం రారా? లేదు నేను మీటింగ్ ఉంది వెళ్ళాలి అని వెళ్ళాడు ఒకడు. ఆ రోజు వాడు సినిమా చూసి ఆనందం చేసి ఎంజాయ్ చేశాడు. చచ్చి నరకంలో కనపడుతున్నాడు. అరే నువ్వు కూడా వచ్చేవేంటి ఇక్కడికి? ఆ రోజు సినిమా చూద్దాం రా అంటే మీటింగ్కి వెళ్ళేస్తానన్నావు కదా, మరి వెళ్ళినోడు ఏడకొచ్చేవిందిరా? ఇటు పూర్తిగా సినిమా చూసి నేను ఎంజాయ్ చేసి ఏడకొచ్చాను, నువ్వు సినిమా చూడలేదు, అటు దేవునిలో సంపూర్ణంగా లేదు. నీ స్థితి ఏది ఇప్పుడు? నులివెచ్చని, నీకంటే నేనే బెటర్ కదరా, పూర్తిగా సినిమానా చూసి సంతోషించాను కదా. ఏది కావాలి మనకు? ఏది కావాలి? ప్రియమైన దేవుని పిల్లలారా, సంపూర్ణంగా దేవునిలో మనం కలిగి ఉన్నప్పుడు, జీవించినప్పుడు దేవుని యొక్క ఆ తోడు అనేది మనకి ఉంటుంది ప్రియులారా. అర్థమైందా? ఈ షరతు అనేది మొదటి షరతు. నా సేవకుడైన మోషే నీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, దానిని అంతటినీ చొప్పున చేయాలి.
చేయకపోతే పోవు నువ్వు. ఈ ఈ ప్రజలు నడిపించలేవు, యోర్దాను దాటలేవు. కాబట్టి నేను ఇచ్చిన ధర్మశాస్త్రము, నా సేవకుని ద్వారా ఇచ్చిన ఈ ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయాలి. ధర్మశాస్త్రంలో ఏముంటుంది? ఆజ్ఞలు ఉంటాయి. ఆజ్ఞలు ఉంటాయి. ఇప్పుడు ఇలా ఆజ్ఞలన్నిటి చొప్పున నీవు చేయాలి. రెండవది షరతు చూడండి. దేని నుండి? దేని నుండి? నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి ఎడమకు కానీ దేని నుండి? ధర్మశాస్త్రము నుండి. మొదటి షరతులు ఏం చెప్పాడు? ఆ ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయాలి. చేస్తే, దాని ప్రకారము చేస్తే నీవు నడిచే ప్రతి మార్గములో నీ ప్రవర్తన చక్కగా ఉంటుంది. కుడికైనను ఎడమకైనను కాలు జారక నడుస్తావు కదా. కంటికి ఏదైనా కనపడుతుంది అనుకో, ధర్మశాస్త్రం గుర్తొస్తుంది. అయ్యో చూడకూడదు, అయ్యో ఈ మాట మాట్లాడకూడదు, ఈ దారిని వెళ్ళకూడదు. ఏం గుర్తొస్తుంది నీకు? నీవు నడిచే మార్గం చక్కగా ఏది నడిపిస్తుంది? ఇప్పుడు నీవు అనుసరించుచున్న ధర్మశాస్త్రం, దేవుని యొక్క రూల్ అర్థమవుతుందా? నిన్ను నడిపిస్తుంది. మూడవది, బోధింప తప్పిపోకూడదు. ఎవరికి? ఈ ప్రజలందరికీ. ఫస్ట్ నీవు దాని చొప్పున చేయాలి. చేస్తే నీ మార్గం వర్ధిల్లుతుంది. నెక్స్ట్ నీవు దానిని ఇతరులకు బోధించాలి. తర్వాత నాలుగోది, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు. దివారాత్రులు దానిని ధ్యానించిన వాడు ఆ మార్గమును వర్ధిల్ల చేసుకుని మార్గంలో నడుస్తూ వర్ధిల్ల చేసుకుంటాడట, చక్కగా ప్రవర్తిస్తూ. అర్థమవుతుందా? కండిషన్స్, షరతులవి. ఎందుకు షరతులు? యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను యోర్దాను దాటించి కనాను దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఈ ప్రజలందరినీ తీసుకెళ్లాలంటే ఈ షరతులు లేకుండా నడిపించలేడా? యెహోషువ? చెప్పండి, నడిపిస్తాడా నడిపించలేడా? నాకు ఈ షరతులు వద్దు, నేను నడిపించగలను అని చెప్పగలడా? ఎందుకని? యెహోషువ సామాన్యుడు కాదు, యుద్ధశాలి. మోషే దగ్గర దాదాపుగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల అనుభవం ఉన్నాడు. సీనాయి పర్వతం మీద మధ్యలోకి వెళ్ళినాడు, చాలా అనుభవం కలిగినాడు. నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, యుద్ధం చేయగలడు. నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే భూమి మీద ఉన్నప్పుడు ఈ షరతులు పాటిస్తేనే నీవు చచ్చిన తరువాత నీ ఆత్మ దేవుని రాజ్యంలోనికి వెళ్తుంది. అర్థమైందా? పాటిస్తారా?
పాటిస్తారా? ప్రభువా, యెహోషువకు నీవు ఇచ్చిన షరతులు నా హృదయపూర్వకంగా పాటిస్తానని నీ కుడి చేయి గుండె మీద వేసుకుని చెప్దాం. ఆ కుడి చేయి గుండె మీద పెట్టి చెప్పండి, ఒక్కొక్క షరతు చెప్పండి. దేవుడు ఆ యెహోషువకు ఇచ్చిన షరతుల్లో నేను కూడా మోషేకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేస్తాను అని చెప్పుకోండి, మనసులో చెప్పుకోండి. ధర్మశాస్త్రము అది నన్ను నడిచే మార్గం అంతటిలో కుడికి కూడా ఎడమ కూడా తొలగకుండా కాపాడుతుంది అని నమ్ముతున్నానని చెప్పుకోండి. మూడవది, ధర్మశాస్త్రాన్ని నేను బోధిస్తాను, ఇతరులకు చెబుతాను అని మనసులో ఒక తీర్మానం చేసుకోండి. నాలుగవదిగా, దానిలో వ్రాయబడిన ప్రకారము చేయుటకు దివారాత్రం నేను ధ్యానిస్తాను అని చెప్పి ఒక తీర్మానం. మనం ఎన్నో కష్టాల్లో నడుస్తున్నాం ఇప్పుడు, అర్థమైందా? నా మాట వినండి. ఎన్నో బాధల్లో ఉంటున్నాం, ఎన్నో భయంతో ఉంటున్నాం, ఎంతో భయంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మనకు చేతగానిది, మనం చేయలేని పరిస్థితిలోనికి మన జీవితం వెళ్ళిపోయింది, అర్థమైందా? మనం చేయలేని, మనం చేసుకోలేని పరిస్థితిలోనికి మన జీవితం వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితులలో నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడే మనకు దిక్కు, దేవుని యొక్క ధర్మశాస్త్రమే దిక్కు మనకు, అర్థమైందా? యెహోషువకు ఎందుకు చెప్పాడు ఈ సంగతులు, షరతులు అంటే, యోర్దాను దాటడం సామాన్య విషయం కాదు. దాటిన వెంటనే ఏమున్నది? యెరికో పట్టణం ఉన్నది. అసలే అక్కడ ఉన్నది. యెరికో పట్టణంలో మహావీరులు ఉన్నారు. యుద్ధం కావాలి అక్కడ, యుద్ధ నేర్పరి, యుద్ధం చేసే సత్తా కావాలి. కానీ మనుషులు, ఇశ్రాయేలు ప్రజలు జయించలేరు. అందుకు ధర్మశాస్త్రం కావాలి, దేవుని యొక్క తోడు కావాలి. వాళ్ళతో యుద్ధం చేయాలన్నా, వాళ్ళని జయించాలన్నా, ఆ సమస్త భూభాగమును ఆక్రమించి జయించి ఆ ప్రజలను తప్పించి ఈ ప్రజలు నడిపించాలన్నా దేవుని శక్తి నీకు కావాలి. అందుకని నా ధర్మశాస్త్రం నీకు ఇస్తున్నాను, దానిని పాటించు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఈ ప్రజలందరినీ నీవు నడిపించాలంటే నీవు ఈ షరతులు పట్టించాల్సిందే. కనాను పరలోక రాజ్యానికి ఒక సూచన, అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్, ఒక మచ్చుక చూపిస్తున్నాడు ఆయన. మనం కూడా అక్కడికి వెళ్ళాలంటే, ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ బాధలన్నీ పడాల్సిందే. ఈ బాధలన్నీ ఎదుర్కోవాలి. ఎదుర్కోవాలి అంటే మన వల్ల కాదు. ఏం కావాలి నీకు? తోడు కావాలి, ధర్మశాస్త్రం కావాలి, దేవుని ఆజ్ఞలు కావాలి, దేవుని న్యాయ విధులను బట్టి నీవు నడుచుకోవాలి. అప్పుడు నీకు ఎదురవుతున్న సమస్యలు, నీకు ఎదురవుతున్న ఇబ్బందులు, నీకు ఎదురవుతున్న శ్రమలు, శోధనలు, శారీరకంగా ఆత్మీయంగానైనా నిన్ను కృంగదీస్తున్నటువంటి ప్రతి బలహీనత కూడా ఈ ధర్మశాస్త్రం నువ్వు అనుసరించుట వలన నీవు వర్ధిల్లుతావు. అండర్స్టాండ్? అర్థమవుతుందా? అది ఇక్కడ భావం. యెహోషువకి ఆ షరతులు చెప్పడం, మనకు అన్వయించుకోవటం. ఈ షరతులు పాటిస్తేనే యెహోషువ నువ్వు జయ జీవితంతో వెళ్తావు. నీవు నడుచు మార్గమంతటిలో నేను నీకు
తోడై ఉంటాను. ఈ షరతులు చెప్పి ఆ మాట అంటున్నాడు కదా. దేవుడు తోడై ఉండకుండా ఉండే సందర్భం ఉన్న సందర్భం ఏమైనా ఉన్నదా బైబిల్లో? ఒకసాట మోషేతో దేవుడు అంటాడు, నేను రానంటాడు. మోషే మీతో నేను రానంటాడు. ఎక్కడుంది ఆ మాట చూడండి, నిర్గమాకాండంలో చూడండి వాక్యాన్ని. 33వ అధ్యాయం 3వ వచనంలో ఎంత? నిర్గమాకాండం 33:3. నిర్గమాకాండం 33 అధ్యాయం 3వ వచనం. మీరు మోషేతో అంటున్నా, అమ్మ వినండి, మోషేతో దేవుడు అంటున్నాడు, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. ఎందుకంటున్నాడు అన్నమాట? ఎందుకంటున్నాడు? మీరు లోబడనొల్లని ప్రజలు. దేనికి లోబడనొల్లరు? దేనికి లోబడతలేదు? నేనిచ్చిన ధర్మశాస్త్రంకి లోబడతలా. ఏం చేశారు వాళ్ళు? అంత కఠినంగా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మీతో రాను అంటున్నాడు. ఏం చేశారు వాళ్ళు? లోబడనొల్లని ప్రజలు. లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో రాను. ఎవరితో అంటున్నాడు మాట? మోషేతో అంటున్నాడు. అసలు దేవుడు రాకపోతే ఇంక ప్రజలు నడుస్తారా? దేవుడు నీకు తోడై ఉండకపోతే ఇక్కడ దాకా వస్తావా? దేవుడు నీకు తోడైండి నిన్ను ఆకర్షించకపోతే ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చుంటావా? లేకపోతే ఎక్కడ వెళ్తావు? ఇదివరకు ఆడికెళ్ళి వాడి కదా. నాకు తెలుసు దేవుడు ఒక్కొక్కరిని ఆకర్షించుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే తన ప్రణాళికలో రక్షణ సంకల్పములో ఉన్న వారిని ఆయన వదిలిపెట్టడు. 90 సంవత్సరాలు వచ్చినా అప్పటిదాకా దేవుని సిద్ధరించుకున్న రక్షణ సంకల్పంలో నీ ఉంటే 91లోనైనా నిన్ను పట్టుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది బైబిల్లో ఉన్న దేవుని సత్యం. ఇక్కడ ఖచ్చితంగా నేను రానంటున్నాడు. ఏం చేసి ఉంటారు? ఏం చేసి ఉంటారు చెప్పండి? అది ఏమి లోబడలేదంటారు? మోషే సీనాయి పర్వతం మీద ఎన్ని రోజులు ఉన్నాడు? 40 దివారాత్రులు ఉన్నాడు. పాపం సాష్టాంగ బోర్ల పడి ఆయన దివారాత్రులు గడిపాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతుంటే రాసుకుంటున్నాడు. అర్థమైందా? ఆకలి దప్పులు లేవు, నీళ్ళు కూడా తాగలేదు. 40 దివారాత్రులు ఉన్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఈ ప్రజలందరికీ ఎచ్చెక్కిపోయిందిగా. మళ్ళీ అహరోను దగ్గరకు వచ్చి, మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, కాబట్టి ఐగుప్తులో నుంచి మమ్మల్ని తీసుకొచ్చడానికి మాకు ముందు నడవటానికి, ముందు నా మాటలు అర్థం చేసుకోండి, మాకు ముందు నడవటానికి ఒక దూడను చెయ్యి. అర్థమైందా? ముందు నడవటానికి మాకు ఒక దూడను చెయ్యి. దూడ చేస్తే దూడ నడుచుద్దా? ఏమండి, నడుచుద్దా విగ్రహం దూడ? దాన్ని ఎవడు మొయ్యాలి చెప్పండి? ఎవడు మొయ్యాలి? వీళ్ళే మొయ్యాలి, అవునా? మరి వీళ్ళేమంటున్నారు? మాకు ముందు నడవటానికి
అది నడుచుద్దా? చూడండి ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. మాకు ముందు నడవటానికి ఒక దూడను చేయి. అదే దేవుడైతే వాళ్ళకు ముందు నడిచి వీళ్ళని వెనకుండి నడిపిస్తున్నాడు. అవునా? దూడ అలా నడిపిస్తుందా? ఆడబడైతే ఆడే ఉంటుంది. కొన్ని బతికుండదైతే తొలి నడుస్తుంది. అది బొమ్మయ ఎట్లా నడుస్తుంది? దీన్ని పోయాలి వాళ్ళు, అంతేనా? వీళ్ళు మోస్తూ వెళ్తే కనుక పోతుంది. కానీ దేవుడు అలా కాదే, వాళ్ళకు ముందుండి నడిపిస్తాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మాకు ముందు నడవటానికి దూడని చెయ్యి. అరే అదేంట్రా బాబు, కాస్త ఆగండి, తొందరపడబాకండి. మోసే సంగతి అసలుకి ఏందో ప్రార్థన చేద్దాం తెలుసుకుందామని ఈయనన్నా అన్నాడా పెద్ద ఆయన? ఆరోను కూడా అనలేదు. సరే వీళ్ళైనా అన్నారా ఆ మాట అనకముందు? దూడను చెయ్యి మాకు ముందు నడవటానికి అన్న మాట అనకముందు మరి మోసే సంగతి ఏంటి నీకేమైనా తెలిసిందా? 40 దివారాత్రులు కొండ మీద గెలిపి ఇంత మట్టికి రాలేదు, ప్రజలందరూ ఇక్కడ ఉండిపోయారు, మరేంటి నెక్స్ట్ ప్రయాణం ఏంటి? మరి ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా నీకు అని ఏమైనా చెప్పాడా? అనుకొని ఆరోన్ని అడిగారా? వాళ్ళు అడగలేదు. పోనీ ఈయన చెప్పాడా? కాస్త ఆగండ్రా బాబు, ఆయన వెళ్ళాడు మరి రాలేదు, 2 రోజులు వెయిట్ చేద్దాం అని అన్నారా? ఈయనన్నా అన్నాడా? అనలేదు. ఎలా అంటాడు? ప్రజలందరూ దుమ్మిగా వచ్చి మాకు ముందు నడవటానికి దూడని చేయనంటే ఎంత మారిపోయారో చూడండి ప్రజలు. ఐగుప్తులు చేసిన కార్యాలు ఏమైపోయినాయి? మార్గంలో దాటించిన ఎర్ర సముద్రం ఏమైపోయింది? శత్రువులు ముంచేసిన సమయం ఏమైపోయింది? ఇవన్నీ సూచక్రియలు చూసిన ఆ ప్రజలు ఇంతలోకి ఏమైపోయింది? మనిషి ప్రియులారా దేవుని కార్యాలు ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాడు. అవునా? వెంటనే దూడను చేశాడు, దాని చుట్టూ తిరిగి నువ్వే ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తుల దేశం నుంచి మమ్మల్ని నడిపించిన దేవుడు ఇదే దూడండి నిన్ను నడిపించింది. దేవుడు ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ చెప్పండి. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండరాదు. తర్వాత పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందునే కానీ సముద్రం అందులో కానీ దేని రూపమునైనను విగ్రహముగా నీవు చేసుకొని పూజింపకూడదు. వీళ్ళేం చేశారు? ఓ ఇశ్రాయేలు, నిన్ను నడిపించిన దేవుడు ఇదే, బొమ్మే. మండిపోయింది. ఆజ్ఞలోనే చెప్పాడు, వాళ్ళు అలా చేస్తే నా కోపం మండుతుందని. ఉందా ఆజ్ఞలో? నేను రోషము కలిగిన దేవుడను, నాకు కోపం మండుతుందని ఆ మొదటి ఆజ్ఞలోనే రాశాడు. నిర్గమాకాండం 21లో కదా, ఉందా? చూడండి బైబిల్ చూడండి, నా మాటలు కాదు. ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ పూర్తిగా చదవండి. మొదటి ఆజ్ఞ నిర్గమాకాండంలో 20వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఎన్నో అధ్యాయము? 20, 2వ వచనం కనబడిందండి. ఓకే. నీ దేవుడైన యెహోవాను నేనే. లిసన్ ప్లీజ్. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి, నేనే దాసుల గృహమైన నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి. ఇక్కడ వీళ్ళేమన్నారు? ఓ ఇశ్రాయేలు, నిన్ను నడిపించింది, మమ్మల్ని నడిపించింది ఈ దూడే. దేవునికి మండిందా లేదా? చూడండి, చదవండి ఆ వాక్యం.
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందైనను క్రింద భూమి ఎందైనను భూమి కింద నీళ్ళందైనను దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. చేసుకోవద్దు, సాగిలపడద్దు, పూజించొద్దు. ఎందుకంటే రోషము గల దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రోషము కలిగిన దేవుడు నీ దేవుడు. ఆ విగ్రహాలు చేసుకొని పూజించిన సాగిలపడినా నాకేం వస్తుంది? రోషం వస్తుంది అంటున్నాడు. మీలో విగ్రహాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? లేవు లేవు. చిన్నప్పటి నుంచి నేను దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాను, ఇంకా నాకు నిత్య జీవాన్ని కొదవేంటి అని ఆ ధనవంతుడు అన్నప్పుడు యేసయ్య ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? నీకొకటి కొదువుగా ఉన్నది, నీ ధనం అమ్మేసి బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించన్నాడు. అవునా? అదేంది మరి? అదేంది మరి? చెప్పండి, ఏముంది? నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయము అక్కడ ఉంటుంది. అది విగ్రహం కాదా? అవునా కాదా? దొంగతనం చేయాలనే మనసు అదొక విగ్రహం. అబద్ధం ఆడే మనసు అదొక విగ్రహం. వ్యభిచరించాలనే మనసు అదొక విగ్రహం. ఇతరుల దాన్ని ఆశించడం అనేది అదొక విగ్రహం. ఏ విగ్రహం మనలో ఉన్నది చూడండి. ఇప్పుడు విగ్రహాలు లేవని ఇందాక పలికారు కదా, ఉన్నాయా? ఉన్నాయా? ఉంటే ఉంచుదామా, పోపడదామా? ఎప్పుడు ఎప్పుడు పోగొడదాం? ఎప్పుడు? ఇప్పుడే యేసయ్య వస్తే ఆ విగ్రహం అడ్డుపడుతుందేమో. ఇప్పుడే యేసయ్య వస్తే నీలో ఉన్న ఆ విగ్రహం అడ్డుపడుతుందేమో తీసుకెళ్లకుండా. విగ్రహాలను తొలగించండి. ఈ ప్రజలు విగ్రహం చేసుకుని, ఓ ఇశ్రాయేలు, మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి నడిపించింది ఇదే అని చెప్పేసి దాని చుట్టూ తిరిగి బలులు అర్పించి ఊరేగుతూ చిందులు వేస్తుంటే దేవుడు ఆకాశం నుంచి చూసి, మోషే నువ్వు త్వరగా దిగెళ్ళు. ఎందుకు ప్రభువా? ఇదిగో వాళ్ళని చూడు ఏం చేస్తున్నారు. వాళ్ళు ఇలా తయారైపోయారు, ఇలా ప్రవర్తిస్తున్నారు, పనికి మాలిన వాళ్ళు అయిపోయారు. మాటకు లోబడని ప్రజలు వీళ్ళని నాశనం చేసేస్తాను, నువ్వు తప్పుకో, నీ నుండి ప్రజలను పుట్టిస్తాను. అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? ప్రభువా, మరి అబ్రహాముకి, ఇస్సాకు గారికి, యాకోబుకి ఇచ్చిన మాట ఏమైంది? నువ్వు నీతిమంతుడు కదా, నువ్వు మాట తప్పుతావా? తప్పవు కదా. మరి ఇశ్రాయేలు ప్రజలను ఈ అరణ్యంలో మొత్తాన్ని కాల్ చేసేస్తే ఐగుప్తుల్లో ఉన్న ప్రజలు ఏమనుకుంటారు? వాళ్ళని నడిపించలేక వాళ్ళ దేవుడు అరణ్యంలో తీసుకెళ్ళి చంపేశాడు అనుకోరా? నువ్వు అలాంటి దేవుడువా? వాళ్ళని క్షమించు ప్రభువా అని మోషే అడ్డుపడ్డాడు. అప్పుడు ఆయన కోపం ఆగింది. ఆ తర్వాత మోషే కొండ మధ్యలో ఉన్న యోషువ
ఇద్దరు కలిసి దేవుడిచ్చిన ఆజ్ఞలను తీసుకొని కొండ కిందకు వచ్చి చూసినప్పుడు మధ్యలో వాళ్ళకి శబ్దం వినపడుతుంది. యెహోషువ అన్నాడు, అయ్యా ఏదో జయధ్వనిగా ఉంది, ప్రజలు సంతోషంగా అరుస్తున్నట్టున్నారు అన్నాడు. అరే యుద్ధధ్వని కాదు, అది అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినపడుతుంది అన్నాడు మోషే. సంగీత ధ్వని నాకు వినబడుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? నాట్యం ఆడుతున్నారు బొమ్మ చుట్టూ తిరుగుతూ. ఆ కొండ కింద నుంచి దిగొచ్చి చూసి మోషేకి ఇక మరీ కోపం వచ్చేసింది. అక్కడ దేవుని కోపం వచ్చింది. ఆ కోపాన్ని వీళ్ళు ఏం చేశారో మోషే చూడలేదు కదా, అందుకని దేవునికి అడ్డుపడ్డాడు అక్కడ. ఈయన ప్రత్యక్షంగా కళ్ళారు చూస్తున్నాడు. ఇప్పుడు ఇక ఈయనకు కోపం ఆగల. మీకు ఆ కాంటెక్స్ట్ చదివితే అర్థమవుతుంది. కాబట్టి ఈ మోషే ఏం చేశాడు? దేవుడు రాసి ఇచ్చిన 10 ఆజ్ఞల పలకలను కోపంలో ఇసురు కొట్టేశాడు. ఆరోను పిలిచాడు. ఆరోను, ఎందుకు ఇలా చేశావు? ఈ ప్రజలు లోబడిన ప్రజలు నీకు తెలుసు కదా, ఈ ప్రజలు లోబడిన వాళ్ళని ప్రజలు నీకు తెలుసు కదా, వాళ్ళు నన్ను ఇలా చేశారు, అందుకని చేశాను. దూడను కాల్చి బూడిద చేసి ఆ బూడిద నీళ్ళలో కలిపి ఇశ్రాయేలు ప్రజలందరి చేత తాగిచ్చాడు మోషే. లేవీలను పిలిచి, లేవీ గోత్రికులు పిలిచి, మోషే మీకు ఎదురుపడ్డ వాళ్ళందరిని చంపేసేయండి రా అన్నాడు. ఆ రోజు 3000 మందిని చంపేశారు. తర్వాత మోషే ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. వెళ్ళి అడుగుతున్నాడు, ప్రభువా వీళ్ళని క్షమించయ్యా, వీళ్ళని క్షమించకపోతే నా పేరు జీవగ్రంథంలో నుంచి తీసేయి. నీ పేరు ఎందుకు తీసేస్తానులే, ఎవడు పాపము చేస్తే వాడిని శిక్షిస్తానని చెప్పేసి దేవుడు మోషేతో చెప్పి పంపిస్తాడు. దేవుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడంటే వీరు లోబడని ప్రజలు, అందుకని మోషే నేనిక రాను, వస్తేననుకో వీళ్ళు చేసే పనులకి నా కోపం అనేది పెరిగిపోతుంది. పెరిగిపోతే వాళ్ళని నేను నిల్వనీయులను చంపేస్తాను, కాబట్టి నేను రాను. మరి ఎలా ప్రభువా? నా దూతను నీకు ముందుగా పంపిస్తాను. దూతల్లో ఏం చేస్తుంది? దూతల్లో ఏం చేస్తామా? వినండి, నేను రాను, నా దూతను నీకు ముందుగా పంపిస్తాను. ఎందుకని? లోబడిన వాళ్ళని ప్రజలు, నేను స్వయంగా రాను, దూతను పంపిస్తాను. దూతలు ఏం చేస్తుందంటే ఎరుకో పట్టణంలో ఉన్న ఆ కనాను దేశంలో ఉన్న అమోరీలు, మోయాబీలు, పెరిచీలు, హిత్తీలు, ఆ తెగల వాళ్ళందరినీ కూడా చంపేస్తుంది. మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ క్షేమంగా మీరు వెళ్ళేటప్పటికి క్షేమంగా ఉంచుతాడు. అది నేను మాత్రం రానంట. ఇప్పుడు ఇక్కడ మీకు ఏమర్థమైందంటే దూత ముందు వెళుతుంది, అక్కడ ఉన్న శత్రువులందరినీ సంహరిస్తుంది. ఈ ప్రజలు కనాను దేశానికి వెళ్ళాలి, అవునా? కనాను దేశానికి వెళ్ళాలి అంటే ఏ మార్గంలో వెళ్ళాలి తెలియదుగా. ఆల్రెడీ దూత వెళ్ళిపోయింది, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సంహరించేసి సిద్ధం చేసేస్తుంది. మరి వీళ్ళు మార్గంలో నడిచి వెళ్ళాలి, ఎటు పోవాలి, ఎటువైపు పోతే బాగుంటుంది, ఈ మార్గం తెలియాలి. మీకు అర్థమైందా? నేను రాను అన్నాడు ఆయన వస్తే మార్గం తెలుస్తుంది. ఆయన రానన్నాడు కాబట్టి మార్గం తెలియదు, కానీ దూతను పంపిస్తానన్నాడు. అది వెళ్ళి ఆ దూత వెళ్ళి ముందుకెళ్ళి వాళ్ళందరినీ సంహరించి సిద్ధపరుస్తుంది. మరి వీళ్ళు నడవాలంటే ఏం చేయాలి? మార్గం తెలియాలి. మార్గం తెలియాలంటే నడిపించేవాడు ఉండాలి. ఆ 33లో నిర్గమాకాండం 14వ వచనంలో 13వ వచనం చదవండి.
ఎన్నో వచ్చును 33:13. మోషే అంటున్నాడు, కాబట్టి నీ కటాక్షము 12 వచ్చును చదువు. చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని మోషే అంటున్నాడు దేవుడితో. ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నువ్వు నాతో చెప్పుచున్నావు, కానీ ఎవరిని పంపెదవో తెలపలేదు. నాతో ఎవరిని పంపిస్తావో తెలపలేదు. మీకు ముందుగా దూతను పంపిస్తానన్నావు, కానీ మాతో ఎవరు వస్తారు? ఇది దేవుని తోడంటే. అర్థమైందండి? నా మాట్లాడుతున్నాయా? చదవండి. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు, నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పావు కదా దేవుడా. కాబట్టి నా ఎడల ఉంటే కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు వచ్చేసిందా? మార్గం వచ్చేసిందా? మార్గం లేకుండా నువ్వు పోలేవు. మార్గం తెలియకుండా పోలేవు. మార్గం తెలియకుండా. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 14:3. తోమా గారు ఒక ప్రశ్న వేశారు. చదవండి. నేను వెళ్ళి నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. మార్గము మీకు తెలియనని చెప్పాను. శిష్యులతో అంటున్నాడు, నేను వెళ్ళుచున్న మార్గం మీకు తెలుసు. వెంటనే తోమా ప్రశ్న వేశాడు, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడిగాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆ మార్గం మాకు తెలియదే. ఆయన ఏమన్నాడు? మీకు తెలుసు అంటున్నాడు. తోమా ఏమంటున్నాడు? మాకు తెలియదే, ఆ మార్గం చెప్పు. అప్పుడు అంటున్నాడు యేసుప్రభు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ మోషే ఏమడిగాడు? నీ మార్గం నాకు ఎలా తెలుస్తుంది? మార్గం తెలియకపోతే కనాను దేశానికి ఎలా పోతాం? అర్థమవుతుందా? నేనే మార్గమును, ఎవడైనా నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు వెళ్ళడు. తండ్రి ఎక్కడుంటాడు? నిత్యత్వంలో ఉంటాడు. అక్కడికి నేను తీసుకెళ్ళాలంటే మార్గం యేసు మార్గం. మోషే అక్కడే అడిగాడు, ఈ ప్రజలను పాలు తేనెలు తెచ్చి ప్రవహించే దేశానికి తీసుకెళ్ళాలి కదా, మార్గం చూపించు అంటే నువ్వు నాతో రా. అర్థమైందమ్మా? అర్థమైందా? ఆ కాంటెక్స్ట్ అర్థమవుతుందా? అర్థమవుతుందా మీకు? అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలంటే మోషే మార్గం అడిగాడు. ఇక్కడ ఎవడైనా నా తండ్రి యొద్దకు చేరాలంటే నేనే మార్గం అంటున్నాడు యేసయ్య. ఆ మార్గం ఈ మార్గం ఒకటే, యేసే. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా మోషేతో? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమొచ్చుదంట తోడుగా? నా సన్నిధి. ఉందా వాక్యం? 33, 14, 15 నిర్గమాకాండం 14 వచ్చు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును.
నేను నీకు విశ్రాంతిని కలుగ చేసేదను. చూసారా, నేనే మార్గం. ఎవడైనా నా ద్వారానే తండ్రి యొద్దకు వెళ్ళాలి. తండ్రి యొద్ద ఏముంటుంది? విశ్రాంతి ఉంటుంది. ఇది పరలోక రాజ్యంలో ఉన్న మర్మం, మార్గం. అర్థమవుతుందా? దేవుడు మనకు తోడై ఉన్నాడు. తోడై ఉంటే మార్గం యేసయ్య. అర్థమైందా? ఆయన మార్గంలో తోడు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళవు. నీకు తోడై ఉండాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు కండిషనల్స్, షరతులు గుర్తున్నాయా? రోజు చదువుతారా? మరి బైబిల్ చదువుతారా? పాటిస్తారా? ఇతరులకు చెప్తారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. అందరూ తలలో ఉంచి కళ్ళు మూయండి. ఒక నిమిషం మీ హృదయాలను ఒక్కసారి ఎవరు తలలు పైకెత్తి కళ్ళు తెరిచి దిక్కులు చూడొద్దు దయచేసి. ఈ మంచి సమయమును ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్న నీవు ఒక్కసారి నీ హృదయం వైపు నీకు చూడు. నీ హృదయం వైపు నీవు చూడు. నీ హృదయం దేవుడు తోడుగా ఉండి నడిపించబడుతుందా? నీకు దేవుడు తోడయుండి నడిపించబడుతున్నావా? దేవుడు తోడయుండి నీవు నడుస్తున్నావా? దేవుడు లేకుండా నీవు నడుస్తున్నావా? దేవుని తోడు నీవు లేకుండా నడుస్తున్నావా? ప్రభు అంటున్నాడు, వీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను రాను, మీతో నేను రాను అంటున్నాడు. నీవు లోబడనొల్లని వానిగా ఉంటే దేవుడు నీకు తోడుగా రాడు. యెహోషువతో అంటున్నాడు, నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉన్నాను. ఇదిగో ఈ ప్రజలను నడిపించు, ఈ యోర్దానును దాటించి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని స్వతంత్రింపచేయి. అయితే మోషే నీకు ఇచ్చిన నా ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు చేయాలి. నీవు నడుచు మార్గం అంతటిలో వర్ధిల్లునట్లు కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా దానిని ధ్యానము చేయి. ఇతరులకు ధర్మశాస్త్రాన్ని బోధించు. సంపూర్ణంగా లోబడు. నీవు నడుచు మార్గం అంతటిలో వర్ధిల్లునట్లుగా నేను నీకు తోడై ఉంటానని షరతులు చెప్పాడు. ఈనాడు దేవుని యొక్క నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి, పరలోకములో ప్రవేశించటానికి నా ప్రియబిడ్డ దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలు విన్న నీవు ఆయన షరతులకు లోబడి నీ హృదయాన్ని ఒప్పించి, నీ హృదయాన్ని లొంగదీసి ధర్మశాస్త్రం అనుసరించి నడిచే హృదయముగా నీవు మార్చుకొని ప్రభు మార్గంలో నడు. ఆయనే నిన్ను తండ్రి యొద్దకు నడిపించి నిజ విశ్రాంతిని నీకు కలుగ చేస్తాడు. ఆయనే నజరేయుడైన యేసు మార్గం. నీ కోసం మార్గముగా ఉన్నాడు ఆయన. నీ కోసం మార్గముగా నడుస్తున్నాడు ఆయన. నా ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నీ హృదయాన్నితో మాట్లాడు. ఒక్కసారి నీ హృదయం వైపు చూసి మాట్లాడు. ప్రభు సన్నిధిలో నాకు దేవుడు తోడై ఉండాలి,
నాకు దేవుడు తోడయండి నడిపించబడాలి. నేను ఈ రోజు నుంచే దేవుని తోడు నాకు కావాలి. మనుషుల మీద ఆశపడ్డాను, ఇతరుల మీద ఆశపడ్డాను, ఇతరుల మీద నా జీవితానికి అప్పగించుకున్నాను, ఇతరులు నమ్మి జీవించాను ఎంతవరకు కూడా. ఇక నాకు దేవుడే తోడు, ఇక నాకు దేవుడే తోడు అని నీ విశ్వసించి నీ హృదయంలోనికి ప్రభువుని చేర్చుకో. యేసయ్యా, నాకు నీవు తోడుగా ఉండి నడిపించు, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచి నడిపించు. నేను నడుచు మార్గం అంతటిలో నీవు తోడైండి నన్ను నడిపించు. ప్రభు సన్నిధిలో నోరు తెరిచి చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, ఇంతవరకు లోకం తోడనుకొని నడిచాను, కానీ ఈరోజు నీ మాటలు విన్నాను ప్రభువా. ఇక మీదట నీవు నాకు తోడైండి నడిపించవా. నేను నీ షరతులకు లోబడి నా హృదయాన్ని అప్పగించుకుంటున్నాను ప్రభువా. సంపూర్ణంగా సమర్పణ చేసుకుంటున్నాను ప్రభువా. నీవు నాకు తోడై ఉండవా. అన్నీ ఇచ్చావు, ఇక నాకు ఏది అవసరం లేదు ప్రభువా. ఇక చాలు నాయన, ఇక చాలు. గృహాన్ని ఇచ్చావు, ఆస్తిని ఇచ్చావు, బిడ్డల్ని ఇచ్చావు, కావలసినది ఇచ్చావు నాయన. ఏమి ఇవ్వకపోయినా నీవు నాకు తోడై ఉంటే చాలు నాయన అని ప్రభువుకి నీ హృదయాన్ని అప్పగించుకొని, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది అని మోషేకు దేవుడు చెప్పిన మాటను బట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడొద్దు, జడియొద్దు, భయపడొద్దు, విస్మయం అందవద్దు. నేను నీకు తోడై ఉన్నాను. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. పరమ తండ్రి, నీ వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలను కానానులో చేర్చటానికి మార్గాన్ని చూపినట్లుగా ప్రభువా, పాపపు జీవితంలో జీవిస్తూ ఇంకా హృదయంలో విగ్రహారాధన చేస్తూ ఉన్న మాకు మార్గమైన నీ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి నిన్ను చేరటానికి మార్గాన్ని మీరు సిద్ధపరిచారు ప్రభు. అయ్యా, మార్గమైన నీ కుమారుడి ద్వారా తండ్రి మేము నిత్యరాజ్యానికి చేరటానికి నీ వారసులుగా ఉండడానికి కృప చూపావు ప్రభువా. నీకు స్తోత్రం నాయనా. అయా, నీ బిడ్డలు నీ పాదముల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి. యేసే మార్గము, యేసే సత్యము, యేసయ్య జీవం అనే సత్యాన్ని గ్రహించి ప్రభువా, నీ సన్నిధిలో నీ ఆజ్ఞలను గైకొని ప్రభువా, నీ నిత్యరాజ్యానికి చేరేంత వరకు ప్రభువా నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను నైనా. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, హృదయాలలో ఎలాంటి విగ్రహముల ద్వారా బంధించబడి ఉన్నామో, ఎలాంటి విగ్రహారాధన ద్వారా నీ బిడ్డలు ప్రభువా ఇంకా నీ మార్గంలోనికి రాకుండా తండ్రి వేరైపోయి ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. మీరు సూటిగా మీ బిడ్డలతో మాట్లాడారు తండ్రి. మీరే మార్గమని సెలవిచ్చారు ప్రభువా. నిన్న మార్గాన్ని ప్రభువా పట్టుకుని నీ ద్వారా తండ్రి దగ్గరికి నిత్య రాజ్యానికి చేరాలని ఆశ కలిగి ప్రతి బిడ్డ జీవించడానికి నీ కృపా సహాయం దయచేయండి. ఈ లోకంలో ప్రభువా, ఈ లోకంలో మా యాత్ర కొంతకాలమే తండ్రి. ఈ కొద్ది కాలంలో ప్రభువా మేము జీవిస్తున్నంత కాలము ప్రభువా నిన్ను కలిగి స్పృహ కలిగి ప్రభువా నిన్ను తెలుసుకొని నీ ద్వారా తండ్రి యొద్దకు చేరటానికి ప్రభువా
మీ కృపా సహాయాన్ని దయచేయండి తండ్రి. భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాం ప్రభువా. ఎప్పుడు ఏ మనిషిని ఏ అపవాది ప్రభువా ఎలాగ మరణము ద్వారా నశింప చేస్తుందో తెలియదు నాయనా. ప్రమాదము పొంచి ఉంది, తెగులు విస్తరిస్తూ ఉంది, ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితుల్లో తండ్రి నీ బిడ్డలు మీరు కంచి వేసి కాపాడి నడిపిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు నాయనా. మిమ్మల్ని చేరేంత వరకు ప్రభువా, మీరు రాజ్యంలో చేరేంత వరకు తండ్రి మీ బిడ్డలు ప్రభువా మీ మార్గంలో నుంచి కుడికైనను ఎడమకైనను తిరగకుండా ప్రభువా నీ వాక్యాన్ని నిత్యము ధ్యానిస్తూ ప్రభువా దివారాత్రము తండ్రి నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నిన్ను చేరే బిడ్డగా ప్రతి బిడ్డను స్థిరపరచను తండ్రి. అట్టి కృపని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా, లైవ్లో ఈ ప్రోగ్రాం తిలకిస్తున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి విధమైన బలహీనత నుంచి యేసు నామములో విడుదల చేసి బలపరచండి తండ్రి. ప్రతి అనారోగ్యం నుంచి విడిపించి స్వస్థపరచండి నాయన. నీ సన్నిధి నీ సమాధానమును ప్రభా నీ బిడ్డలతో ఉంచండి తండ్రి. ప్రభా మీరందరం ప్రభా మా గృహాలకు తిరిగి వెళుతూ ఉండగా తండ్రి, ప్రమాదకరమైన లోకంలోనికి వెళుతుండగా ప్రభువా మీ ఆత్మ కాపుదల మాతో ఉంచి కాపాడి సంరక్షించండి తండ్రి. అయ్యా మరి ఒక పర్యాయం నీ పాదంలో చెంత చేరేంత వరకు మీ కృపా కాపుదల ఉంచండి. నూతన కృష్ణ ప్రార్థన మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జరుగుతున్న పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పరిచర్యలో వాడబడుతున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. బలపరచండి. నీ మహిమ కొరకు ప్రభువా నీ రాజ్య స్వార్థ ప్రకటించడానికి అనేక మందిని ప్రభువా నీ రాజ్యానికి వారసులు చేయటానికి ప్రభువా నీ సన్నిధిని ప్రభువా నీ సంఘాన్ని బలంగా వాడుకున్నాను తండ్రి. దైవజనులు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ సన్నిధిలో బిడ్డలు ప్రభా నూరంతల ఆత్మతో అభిషేకించి ప్రభా నీ సన్నిధిలో నీ బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరింత బలమైన వాక్యము ద్వారా నీ బిడ్డల్ని రాజ్యానికి చేర్చడానికి ప్రభా ఈ పరిచర్యను మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించండి. సంఘాన్ని దీవించండి. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘము చుట్టూ ప్రతి కుటుంబాన్ని చుట్టూ ప్రభా మీరు కంచె వేసి కాపాడి సంరక్షించండి ప్రభా. మీ సన్నిధి నిత్యం మీ బిడ్డలతో ఉండి కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మ కన్యుని నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సకల పరిశుద్ధులకును ప్రభురాకడ పర్యంతరం మీకు మీ కుటుంబములకు మీ బిడలకు ఆయన కృప నిరంతరం తోడైండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.